మంజుల గారు నమస్తే అండి. యాక్చువల్గా ఈ రోజు పులి బయటికి వస్తుంది ఇన్నాళ్ళకని చెప్పేసి చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? ఖచ్చితంగా మా బాపు కేసీఆర్ సింగిల్ గానే వస్తాడు ఆయన. ఎందుకంటే ఒక మూర్ఖునికి ఒక 2 సంవత్సరాలు టైం ఇచ్చిండు. 2 సంవత్సరాలు అంటారు కదా, ఒక ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవి కూడా చేయని మూర్ఖునికి ప్రజలు నమ్మిండ్రు కాబట్టి ప్రజల తీర్పు నుంచి ఆయన టైం ఇచ్చి ఈరోజు 2 ఏళ్ళకు బయటకు వచ్చిండు. ఈరోజు ప్రజలు బాపు వచ్చింది ఏంటంటే, తెలంగాణ తెచ్చుకున్నమే బంగారు తెలంగాణ. నీళ్లు నిధులు నియామకాల మీద నీళ్లు తీసుకుపోయి పక్కనికి ఇస్తుండు. ఈడ ఇంట్లో అంటారు కదా, మన తెలంగాణ నీళ్ళు వదిలిపెట్టకుండా ఏదో పీకుతా అని చెప్పేసి వచ్చి నీళ్ళు ఇవ్వకుండా ప్రజలను ఆ ప్రతి ఒక్క దాంట్లో చిన్న టాపిక్ నుంచి అంటారు కదా, కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు బడాబాబుల వరకు అందరినీ పీల్చుక తింటున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా తీసుకొచ్చిండు, లగజరియా తీసుకొచ్చిండు. అంటారు కదా, పిల్లలు ఒక 200 నుంచి 300 మంది పిల్లలు చనిపోయినరు. మెస్సీ మెస్సీ వచ్చిండని చెప్పేసి ఆయనే మెస్సీ వరల్డ్ ఛాంపియన్ ఉండొచ్చు, ఈయనేంది చెడ్డి ఛాంపియనా? ఎందుకు పిలిచిండు మెస్సీని? అచ్చా ఈయన ఒక ముఖ్యమంత్రి, ఒక అంటారు కదా ఆటగాడ, వాని మన్మడు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 100 కోట్లు ఖర్చు పెట్టిండు. ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఫ్యూచర్ అన్నారు. ప్రజెంట్ ఇక్కడ మనం బొందబెట్టి ఫ్యూచర్ కు పోయిండు. ఆడ తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ తల్లిని పెట్టి మెయిన్ రోడ్డు మీద వేసిండు. రైతులకు యూరియా ఇయ్యలేదు. అంటారు కదా, మన ఈ 2 ఏళ్లలో ప్రజలను కన్నమ్మ కష్టాలు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2 ఏళ్ల టైం పూర్తయిపోయింది కాబట్టే శిశుపాలుడు ఒక 100 అబద్ధాలు 100 తప్పులు చేసినా ఎట్లయితే కృష్ణుడు ఓపిక పట్టుకొని అజ్జేసిండో, ఈ రోజు ప్రజల మీదకి మొత్తం తెలంగాణను బొందబెట్టడానికి చూస్తుండని చెప్పే బాపు కేసీఆర్ ఈ రోజు వస్తుండు. ఈ రోజు మాకు ఒక దసరా, దీపావళి, క్రిస్మస్. పులి పంజా ఎవరి మీద పడబోతుంది? పులి పంజా ఇప్పుడు ప్రజలను రక్షించుకుంటాడు. ఫస్ట్ పంజాల తర్వాత వేస్తాడు. ఇట్లాంటి పొట్టోలను ఎడబట్టించుకుంటాడు ఆయన. ఆడు ఉన్నాడే బచ్చగాడు. ఆ బచ్చగాంతో అసలు ఆయన పేరు కూడా ఎత్తలేదు ఇప్పటి వరకు బాపు కేసీఆర్. కాబట్టి ఆ బచ్చగాంతో పెట్టుకోకుండా ప్రజలకు ఏమైతే హామీలు ఇస్తా అన్నాడు, ఆ హామీలు మెడలు వంచి పులి పంజా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి అవన్నీ తీపించుకుంటాం. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ అని చెప్పేసి మనకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ పైన దిశానిర్దేశం ఈ రోజు ఇస్తానని అనుకుంటున్నారా కేసీఆర్ గారు? బాపు పంచాయతీ ఎలక్షన్లలోనే ఆయన దిశానిర్దేశనం ఇవ్వకుండానే ఈ రోజు మేము మెజార్టీతో గెలిచినాం. ఎందుకంటే 10 సంవత్సరాల సంక్షేమ పథకాలు బాపు చేసినవి అన్ని ప్రజలలో వచ్చి అంటారు కదా, ఇత్తడికి పుత్తడికి తేడా ఏందో ప్రజలు తెలుసుకున్నారు. ఆయన చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు దిశానిర్దేశనం ఇయ్యకొని మేము వచ్చినాము మెజార్టీతో. కాబట్టి ఈ రోజు ప్రజలలో ఎట్లయితే ప్రజలము మేము ఆయన ఇస్తానే ఇయ్యకుండా కళ్ళమొల్లి మాటలు చెప్పి అంటారు కదా, బట్టగాల్చి మీదేసి అంటారు ప్రగతి భవన్లో బంగారం ఉన్నదన్నాడు. ఎక్కడెక్కడనో ఏమేమో తప్పుడు అబద్ధాలు చెప్పి ఈ రోజు వచ్చిండు. కాబట్టి బాపు కేసీఆర్ ఏంటంటే, ఎట్లయితే హామీలు ఇస్తానో బిడ్డ, ఏం పెట్టుకొని ఇస్తానో, ఏ రోజు బాపు మాకు అప్పున్నదని 10 ఏళ్లలో చెప్పలే. తెలంగాణ వాళ్ళకు ఈ రోజు అప్పున్నదని చెప్పలే. కానీ ఇంట్లో ఉండైనా ఫామ్ హౌస్ లో కూర్చొనైనా ఒక ఆడబిడ్డను బయటికి వెళ్ళనీయకుండా ప్రతి సంక్షేమ పథకము ప్రతి ఇంటికి చేర్చేటట్టు చేసిండు బాపు కేసీఆర్. ఈ రోజు ఈ మూర్ఖుడు ఇస్తానే ఇయ్యకుండా ప్రతి ఒక్కరు చిన్న నుంచి పై వాళ్ళు కూడా మెయిన్ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకం ఇయ్యలేదు. మహిళలకు ఇస్తాన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావా? తులం బంగారం 3 లక్షల మందికి పెళ్లిలేని ఎక్కడ పోయింది? 3 లక్షల తులాలు ఇవ్వాలి ఇప్పుడు. కళ్యాణ లక్ష్మి పోయింది. 2500 ఇస్తా అని చెప్పిండు, అది లేదు. బతుకమ్మ చీర లేదు. బతుకమ్మ తెలంగాణ తల్లి అంటారు కదా, వేష భాషలు అన్ని మార్చేసిండు మూర్ఖుడు వీడు. బతుకమ్మని తీసేసిండు కాబట్టి బతుకు లేకుండా పోతావు రేవంత్ రెడ్డి. ఈ రోజు మా బాపు కేసీఆర్ బయటికి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మెడలు వంచి వీంతో అన్ని తీపిస్తాడు. ఇప్పుడు మీరే అన్నారు ఫామ్ హౌస్ లో నుంచి ఉండి కూడా చేసిరని. ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేసినారు, చెయ్యొచ్చా? ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రజల మధ్యలోకి రాకుండా? ప్రజల మధ్యలో రాకపోని అన్న దొడ్డు మాట చెప్తున్నా. తెలంగాణ భాషల ఒక తండ్రి తన పిల్లలకు బయటికి వెళ్లకుండా కడుపు నిండా తిండి పెట్టి పొట్ట బట్ట ఇచ్చి పెళ్లిళ్ళు చేసి ఉద్యోగాలు చేసుకుంటాడు. అది కావాలన్నా? లేకుంటే ఫామ్ హౌస్ లేకుండా వీళ్ళ చెత్తకుండీల మీద తిరుక్కుంటా ఈ రోజు మున్సిపల్, ఈ రోజు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ చేస్తా అంటుండు వాడు. తెలంగాణలో ప్రజెంట్ సిటీ తెలంగాణను చెత్తకుండీల మీదకి కుక్కలను వదిలిపెట్టి ఈ రోజు ఏం పాలన చేస్తున్నాడు వీడు? ఒక బై ఎలక్షన్లలో ముఖ్యమంత్రి బూతులలో తిరుగుతాడా? ఎక్కడైనా చరిత్రలో విన్నారా మీరు? చరిత్రలో వినరా? బూతులలో రిగ్గింగ్ చేసుకొని గెలిచి ఈ రోజు మా బాపు కేసీఆర్ ఎక్కడుంటేంద్రా నాయన? తెలంగాణ తీసుకొచ్చిండు బాపు కేసీఆర్. నీలాంటి మూర్ఖులకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ మన పంచాయతీరాజ్ దాంట్లో వచ్చిండా?
జిల్లా మనం అయినాయి కదమ్మా. అలా బాబు కేసీఆర్ వచ్చి ప్రచారం చేసిండా? ఎట్లా ప్రజలు మాకు నమ్మేసిండ్రు? కళ్ళబొల్లి మాటలు చెప్పి వీడు దొంగ మాటలు చెప్పి వచ్చిండు కాబట్టి ఈ రోజు బాబు కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. ఫామ్ హౌస్ ఉంటేంది, ఎక్కడ ఉంటేంది, నీ ఇంటికి రేషన్ వస్తుంది, నీ ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, సురక్షితంగా ఉండే. ఈ రోజు మత కల్లాలోలు అవుతున్నాయి, ఆడపిల్లలకి రేపులు అవుతున్నాయి, ఆడపిల్లలు చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బస్సులు ఎక్కడ పోతున్నాయి, మొత్తం అల్లకల్లోలం చేసిండు. నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, పక్క రాష్ట్రాలకు నీళ్లు పంపిస్తున్నాడు సిగ్గు శరం లేకుండా. బాబు కేసీఆర్ ఎంత చెరువులకు అది ఉంటుండే, 4,000 5,000 చెరువులు ఉండే, ఆ చెరువులకు రిపేరింగ్ ఉండే. ఎన్ని అసలు ఎక్కడి నుంచి చెప్పాలో ఏం లేదు, మొత్తం తెలంగాణను బొంద పెడుతున్నాడు కాబట్టి బాబు కేసీఆర్ వస్తున్నాడు. వీని బొంద పెట్టడానికే వస్తున్నాడు ఫస్ట్. సో ఇప్పుడు లాస్ట్ లో మన మున్సిపల్ ఎలక్షన్స్ జనవరిలో వస్తాయని, జనవరి ఎండింగ్ లో వస్తాయని, లేదా ఫిబ్రవరిలో వస్తాయని చెప్పేసి ఈ పుకార్లు చక్కెర కొడుతున్నాయి అనమాట. సో ఈ ఏదైతే పుకార్లు చక్కెర కొడుతున్నాయి దీంట్లో ఇప్పుడు 300 స్థానాలు అంటే 150 ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయిపోయినాయి. 300 స్థానాలు 300 స్థానాలు ఇంచుమించు అయిపోయినాయి. గవర్నమెంట్ నుంచి అంత మొత్తం వచ్చేసి అంతా పిచ్చోడు ఒక చేతిలో పిచ్చోడు బాంబు పట్టుకొని అయిపోయినాయి అంటే అయిపోతుందా? నేను పిఎం అయిపోతా అంటే నేను సీఎం అయ్యిండు కానీ కళ్ళబుల్లి మాటలు చెప్పాను రేవంత్ రెడ్డి. ఈ రోజు ఉన్న 150 ఉన్న దాంట్లోనే సంలాంచు 300 కాడికి ఎక్కడో పోయినావు. మళ్ళా అన్నారు కదా ఎక్కడ ఏమున్నాయి, ఏం కథ, ఏం 150 చేస్తున్నావు అంటే ఏమన్నట్టు? ఉన్న ప్రజాక్షేత్రంలో ఎప్పుడైతే ఉన్న సిటీని అయితే చూసుకో, ఎక్కడ 300 ఇంకా 150 చేసేంత దమ్మున్నదా ఈ చెడ్డి మాస్టర్ కు? ఉన్న నిధులేమో ఢిల్లీకి తీసుకుపోతున్నాడు గల్లీ నుంచి, ఉన్న 150 ఇంకెక్కడికి చేస్తాడు? ప్రజలను రోడ్ల మీదకి తీసుకొని వస్తాడా? అయిపోయినాయి అన్నంత మాత్రాన కాదు, ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టాడు వాడు. ఈ రిజల్ట్ అని చూసి ఇప్పుడు ఖచ్చితంగా ఇంకొక 6 నెలల దాకా పెట్టాడు వాడు రిజల్ట్. సరే అమ్మా, ఇప్పుడు చాలా నాళ్ళ తర్వాత బాపు కేసీఆర్ వస్తున్నారని మీరు అంటున్నారు. పులి బయటికి వచ్చేది బోన్ల నుండి. సో కార్యకర్తలకు ఈ రోజు పండగ వాతావరణం లాగా ఉంది ఇక్కడ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? కార్యకర్తలు కాదు, మొత్తం యావత్ తెలంగాణ బాపును ఎదురు చూస్తున్నారు. కార్యకర్తలం కాదు, BRS 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నోళ్ళము. తెలంగాణ ప్రతి బిడ్డ ఈ రోజు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎదురు చూస్తుండే బాపు కేసీఆర్ వస్తే. మొన్ననే దయాకర్ అన్నారు కదా, దయాకర్ అయితే అన్నారు కదా, చూసిరు కదా మీరు. దయాకర్ సార్ మొన్ననే అన్నారు బాపు కేసు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వస్తాడు, ఖచ్చితంగా మళ్ళా సీఎం అయ్యే వరకు వదిలిపెట్టేది లేదు, ఆయనను వదిలిపెట్టారు అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.